ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా యెషయా గ్రంథము 51వ అధ్యాయం చదువుకుందాము. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటవలెనగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా, నా మాట ఆలకించుడి. నా జనులారా, నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి. క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలె అంతర్ధానమగును. భూమి వస్త్రం వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలె చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును. నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా, నా మాట వినుడి. నా బోధను హృదయమందుంచుకున్న జనులారా, ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును. బొద్దిక గొర్రెబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యం నిలుచును. నా రక్షణ తరతరములుండును. యెహోవా బాహువా, లెమ్ము లెమ్ము, బలము తొడుక్కొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే గదా. మకరమును పొడిచిన వాడవు నీవే గదా. అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే గదా. విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే గదా. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్ము నోదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధపెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధపెట్టువాని క్రోధము ఏమాయను? కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి చనిపోడు. అతనికి ఆహారం తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రం యొక్క కెరటములు ఘోషించునట్లు దాని రేపు వాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. యెరూషలేమా, లెమ్ము లెమ్ము. యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడ చేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా, నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొనువాడెవడునూ లేకపోయెను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను.
నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసం లేకయే మత్తురాలవై శ్రమపడినదానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడచేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచువారి చేతిలో దాని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడుమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి గదా. వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.